ఇయర్ 2027 సమ్వేర్ ఇన్ ఇండియా. అయితే ఒక రిచెస్ట్ సైంటిస్ట్ మన ఎర్త్ మీదకి ఒక ఆస్ట్రాయిడ్ పడబోతుందని కనిపెడతాడు. ఆస్ట్రాయిడ్ శాంభవి అని పేరు పెడతాడు. ఆ సైంటిస్ట్ పేరు కుంభా. ఇతని వీక్నెస్ ఏంటంటే ఇతనికి కాలు చేతులు పనిచేయవు, పూర్తిగా వీల్ చైర్కి పరిమితం. అందుకే ఆ ఆస్ట్రాయిడ్ గురించి ఎవరికి చెప్పినా పిచ్చివాడు అని, అండ్ ఇతని చెడు స్వభావం వల్ల కూడా అలా అనేవారు. బట్ కొంతమంది సైంటిస్ట్ దీన్ని సీరియస్గా తీసుకొని రీసెర్చ్ చేస్తే నిజమని తేలుతుంది. ఆస్ట్రాయిడ్ని ఆపడానికి ఇప్పుడున్న పవర్ సరిపోదు, దానికి వేరే పవర్ కావాలి. ఆ పవర్ ఈ యుగంలో దొరకదు, త్రేతాయుగ కాలంలో దొరుకుతుంది. అప్పటికి టైం ట్రావెల్ పాసిబుల్ కాదు. కాబట్టి ఇక సైంటిస్ట్ కుంభా హిందూ హిస్టరీ బుక్స్ని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక బుక్లో ఇలా ఉంటుంది: త్రేతాయుగ కాలానికి వెళ్ళాలంటే ఒక 3 తాళాలు కనుక్కొని వాంచల్లోని ఉగ్రబత్తి గుహలోని ద్వారాన్ని తెరిస్తే త్రేతాయుగానికి మార్గం తెరుస్తుంది. కానీ ఆ 3 తాళాలను తెచ్చేదెవరు? ఆ వ్యక్తిని వెతికి తీసుకురమ్మని తన మనుషులను పంపిస్తాడు సైంటిస్ట్ కుంభా. ఇయర్ 2027 కాశీ. రుద్ర అనే ఒక బౌంటీ హంటర్ కాశీలో దొంగతనాలు చేస్తూ పేదవారికి కొంత పంచి తను కొంచెం తీసుకునేవాడు. మంచివాడే, కానీ పూర్తి మంచివాడు కాదు. రుద్ర వాళ్ళది చాలా పేద కుటుంబం. ఇద్దరు తండ్రి కొడుకులు పనిచేస్తే తప్ప వాళ్ళ పూట గడవదు. అలా రుద్ర బౌంటీ హంటర్గా మారి దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. అయితే ఒక దొంగతనంలో ఒక అమ్మాయి కూడా తనలాగే దొంగతనం చేయడం చూస్తాడు. తన పేరు మందాకిని. తనని చూసిన వెంటనే ప్రేమలో పడతాడు రుద్ర. కాబట్టి తనని కూడా తనతో తీసుకువెళ్ళి తప్పిస్తాడు. తన ప్రేమ విషయం గురించి చెప్తాడు. మందాకిని కూడా ఒప్పుకుంటుంది. ఇక కుంభా మనుషుల్లో ఒకరు రుద్రాని మరియు మందాకిని కాశీలో చూస్తాడు. చూసి కుంభాకి చెప్తాడు. అది విన్న కుంభా తన ప్రేయసిని తీసుకురండి, ఆ తర్వాత వాడే తనని వెతుక్కుంటూ వస్తాడు అని కుంభా అంటాడు. అన్నట్టుగానే కుంభా మనుషులు మందాకిని కిడ్నాప్ చేసి తీసుకువస్తారు. తనని వెతుక్కుంటూ రుద్ర చివరికి కుంభా దగ్గరికి వస్తాడు. కుంభా తన సమస్య మరియు జవాబు గురించి చెప్తాడు. నాకు నువ్వు 3 కీస్ తీసుకురావాలి. ఆ 3 కీస్తోనే నేను ఆస్ట్రాయిడ్ని ఆపగలను. నువ్వు అవి తెస్తే ఈ ప్రపంచం బతుకుతుంది అని కుంభా రుద్రతో చెప్తాడు. దానికి రుద్ర బదులిస్తూ, సరే నేను ఆ 3 కీస్ని తెస్తాను అని ఒప్పుకుంటాడు. మొదటి కీ కోసం రుద్ర అంటార్క్టికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ మీదకి వెళ్ళి తేవాలి. అలాగే రుద్ర వెళ్తాడు. తనతో పాటు కుంభా సోల్జర్స్ కూడా వెళ్తారు. ఎందుకంటే కుంభాకి రుద్ర మీద అనుమానం, ఎక్కడ తప్పించుకుంటాడో అని. రుద్ర దాని మీదకెక్కి ఆ మొదటి కీని సంపాదిస్తాడు. ఇక రెండో కీ కోసం రుద్ర ఆఫ్రికాలోని అంబోసిలి వైల్డర్నెస్కి వెళ్ళాలి. ఈసారి కుంభా తన సోల్జర్స్ని పంపించాడు, ఎందుకంటే రుద్ర మీద నమ్మకం వచ్చింది. ఇక రుద్రాని ఫ్లైట్ నుంచి దింపేస్తారు. రుద్ర పారాషూట్ వేసుకొని కిందకు దిగి తన దగ్గర ఉన్న మ్యాప్లో వెతుకుతాడు. ఇక చీకటి పడుతుంది. ఒక చెట్టు కింద పడుకున్న రుద్రాకి నీళ్ళల్లో ఖడ్గ మృగాల మధ్య ఒక కోతి సహాయం కోసం అరుస్తుంది. అది విన్న రుద్ర తన దగ్గరున్న తాడు సహాయంతో ఆ కోతిని కాపాడుతాడు. కానీ ఆ మృగాలు వెళ్ళిన తర్వాత ఆ నదిలోకి చూస్తే ఆ నదిలో ఏదో బాక్స్ మెరుస్తుంది. అందులోకి దూకి ఆ బాక్స్ని తీసి చూస్తే అది రెండో కీ, అది కూడా దొరుకుతుంది. ఇక మూడో కీ కోసం వాంచల్లోని ఉగ్రబత్తి గుహలో వెతకాలి. అక్కడ 3వ కీ దొరికితే ఆ గుహలోనే ఉన్న తలుపు తెరుచుకొని త్రేతాయుగంలోకి వెళ్తారు. అక్కడికి రుద్ర వెళ్తాడు. కానీ రుద్ర మీద అనుమానంతో కుంభా తన సోల్జర్స్లో అంటాడు, ఆ 3వ కీ దొరకగానే ఈ రుద్రాన్ని చంపేయండి అని. కానీ రుద్ర 3వ కీ వెతికే క్రమంలో కుంభా సోల్జర్స్ రుద్ర మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. ఇది చూసిన రుద్ర సోల్జర్స్ మీదకి ఎగబాకి సింహంలా దాడి చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే కుంభా రుద్ర ప్రేయసి మందాకిని తీసుకువచ్చి రుద్రతో అంటాడు, నువ్వు ఒకవేళ వాళ్ళని వదలకుంటే దీన్ని కిందకు నెట్టేస్తా అని అంటాడు. కానీ అప్పుడే రుద్ర చూపు ఒక విగ్రహం పైన పడుతుంది. రుద్ర అక్కడికి వెళ్తాడు. కుంభా కూడా మందాకిని వదిలిపెట్టి రుద్ర దగ్గరకు వెళ్తాడు. కానీ మందాకిని అప్పటికే తన దగ్గర ఉన్న గన్ని తీసి కాల్చడం మొదలు పెడుతుంది. కానీ కుంభా సోల్జర్స్ మందాకిని వెనుక నుండి వచ్చి కాల్చి చంపేస్తారు. రుద్ర షాక్లో ఉంటాడు, ఎందుకంటే తన కళ్ళ ముందరే తన ప్రేయసి చనిపోయింది కాబట్టి. ఇక కుంభా సోల్జర్స్ని కొట్టడం మొదలు పెడతాడు. కానీ కుంభా వచ్చి ఆపి, ఇప్పుడు పోయింది నీ ప్రేయసి ఒక్కతే, కానీ ఇంకా నీ తండ్రి బతికే ఉన్నాడు అని బ్లాక్మెయిల్ చేస్తాడు.
ఇక రుద్ర కూడా చేసేది ఏమీ లేక ఆగిపోతాడు. అలా 3 keys సంపాదించాక ఆ రహస్య ద్వారాన్ని కనిపెట్టి ఆ తలుపును తెరుస్తారు. కానీ లోపలికి ఎలా వెళ్తారు? అప్పుడే రుద్రాకి పక్కనే ఒక రథం కనపడుతుంది. ఆ తలుపు లోపల నుంచి గుర్రాల శబ్దం వస్తుంది. ఇట అర్థం చేసుకున్న రుద్ర రథాన్ని సిద్ధం చేసి ఆ రథానికి కుంభ వీల్ చైర్ని అటాచ్ చేసి ఇట బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిన చోటు రామరావణుల యుద్ధం జరిగే చోటుకు. అప్పుడు యుద్ధంలో శ్రీరాముడు మరియు కుంభకర్ణుడి మధ్యలో యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడిని చూసి రుద్ర మరియు కుంభ షాక్ అవుతారు. ఎందుకంటే రుద్ర అచ్చం శ్రీరాముడిలాగా కనిపిస్తున్నాడు. అప్పుడే శ్రీరాముడు కుంభకర్ణుడిని చంపేస్తాడు. ఇక రథం దిగి రుద్ర ఆ పవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ కుంభ నవ్వి, అక్కడెక్కడ ఎందుకు వెతుకుతున్నావు? ఈ భూమి మీదనే ఉంది. అది ఏంటో కాదు, శ్రీరాముడి పాదం పడిన మట్టి. శ్రీరాముడి పాదం తగలగానే రాయిగా ఉన్న అహల్య స్త్రీ రూపంగా మారింది. అలాంటి ఆస్ట్రాయిడ్కి శ్రీరాముడి పాదం తగలాల్సిన అవసరం లేదు. శ్రీరాముడి పాదం పడిన మట్టి చాలు. అలా కుంభ చెప్పగానే రుద్ర ఒక క్లాత్లో శ్రీరాముడి పాదం పడిన మట్టి తీసుకొని ఇక రిటర్న్ బయలుదేరుతారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మణికర్ణిక ఘాట్కి వస్తారు. ఇక కాశీకి వెళ్తున్నప్పుడు కుంభ మనసు మారిపోతుంది. నేను ఇంత చేస్తే నాకు ఏం వస్తుంది? ఇది నేను వాడుకుంటే గనక ఈ ప్రపంచం మొత్తం నా గుప్పిట్లో ఉంటుంది. నేను ఈ ప్రపంచాన్ని శాసిస్తాను అనే దురాలోచన కలుగుతుంది తన మనసులో. ఇది విన్న రుద్ర, నేను దీనికోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. నా ప్రేయసిని కూడా దూరం చేసుకున్నాను. అది నీ అవసరం కోసం ఎలా వాడుకుంటావు? ఇది ప్రపంచానికి కావలసింది అని కుంభ మీదకి యుద్ధానికి వస్తాడు రుద్ర. ఇక రుద్ర వర్సెస్ కుంభ వార్ మొదలవుతుంది. ఇక చివరికి రుద్ర కుంభాన్ని చంపేసి ఆ మహిమగల మట్టిని సైంటిస్ట్లకు ఇచ్చేస్తాడు. సైంటిస్ట్స్ ఆ మట్టిలో ఉన్న పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రాకెట్ లాంచర్లో నింపుతారు. ఆ తర్వాత ఆ రాకెట్ని లాంచ్ చేస్తారు. ఆ రాకెట్ వెళ్ళి ఆ ఆస్ట్రాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇట రుద్ర తన సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సో దాట్స్ ఇట్ గైస్. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.